హీరో ధనుష్ వాళ్ళ కొడుకని చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయాడని 11 ఏళ్ల వయసులో. తర్వాత అక్కడక్కడ పుట్టుమచ్చలుంటాయి. ఆ గుర్తుంటది, ఈ గుర్తుంటది. ఇది అతని రేషన్ కార్డ్, ఇది అతని ఆధార్ కార్డ్, ఇది అతని ఇది, అది అని రకరకాల గుర్తింపు పత్రాలను తీసుకొచ్చి కదిరేషన్ అండ్ మీనాక్షి అనే దంపతులు 9 ఏళ్లుగా కోర్టులో పోరాడుతున్నారు మద్రాస్ హైకోర్టులో. సో, ధనుష్ ఏమో కాదండి అతను మా పేరెంట్స్ కాదు. కస్తూరి రాజా అండ్ విజయలక్ష్మి మా అమ్మ, నాన్న. వీళ్ళేదో డబ్బు కోసం నాటకాలు ఆడుతున్నారు అని చెప్పేసి ఇతను కౌంటర్ ఇచ్చాడు. అండ్ కోర్ట్ వాళ్ళని సరైన ఆధారాలు చూపించమని చాలా కాలంగా ప్రయత్నించింది. అయితే వాళ్ళు కూడా రకరకాల ఆధారాలు తీసుకొస్తున్నారు. అండ్ మొత్తానికి వాయిదాల మీద, వాయిదాల మీద, వాయిదాల మీద పడి నిన్న ఈ కేస్‌ని కొట్టేశారనమాట. మరి హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఏంటంటే ధనుష్‌కి కదిరేషన్ అండ్ మీనాక్షి దంపతులుగా సంబంధమే లేదు. అండ్ వాళ్ళు చూపించినటువంటి పుట్టుమచ్చల ఆధారాలు ఏవి కూడా ధనుష్ ఒంటి మీద లేవు అని కేసైతే కొట్టిపారేశారు. వాళ్ళేమో లేదండి ఏదో అత్యాధునిక టెక్నాలజీ ద్వారా పుట్టుమచ్చల్ని తీసేశాడు. ఒంటిపై లేకుండా చేశాడు. అండ్ ఇంకా చిన్నప్పుడు అతను 2002లో ఏదో ఉద్యోగ దరఖాస్తు చేసుకున్నటువంటి దాంట్లో అతని పేరు నమోదు చేసుకున్నటువంటి వివరాలు చూపించి, ఇంకేవేవో కొన్ని ప్రూఫ్‌లు చూపించి, మొత్తానికైతే ధనుష్ మా కొడుకండి. అతను మా దగ్గర లేకున్నా పర్వాలేదు. నెలకి మాకు మెయింటెనెన్స్ కోసం ఒక 65,000 పంపించమని చెప్పండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ధనుష్ మాత్రం అసలు నాకు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదని ఎప్పటినుంచో చెబుతానే ఉన్నాడు. ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అతని లైఫ్ అంతా ఇలాగే ఉంది. అండ్ రజనీకాంత్ గారు అల్లుడైనా కూడా ఐశ్వర్యతో ఆయన విడిపోయారు. అండ్ అప్పుడప్పుడు వీళ్ళు పిల్లల కోసం అలా కలుసుకుంటూ ఉన్నారు అంతే. అండ్ నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే స్టార్ హీరోగా ఎదిగాడు. బ్లాక్ బస్టర్ సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మన నాగార్జునతో కోంబోలో ఒక సినిమా ఉంది. అండ్ శేఖర్ కమల డైరెక్షన్లో మొన్నే దాన్ని ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దానికి కుబేరా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దాని గ్లిమ్స్ చూసిన వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అని చెప్పేసి. సో ఇలా ఇతని కెరీర్ కొనసాగుతూ ఉంటే మధ్యలో ఇంకో పక్కన పేరెంట్స్ వచ్చి వీళ్ళు నా కొడుకు నాకు మెయింటెనెన్స్కి డబ్బులు కావాలని కేసు కోర్టులో ఎప్పటి నుంచో 9 ఏళ్ళుగా నడుస్తుంది. మొత్తానికైతే కేసు కొట్టేశారు. ధనుష్కి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ధనుష్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని హైకోర్టు తేల్చిన తర్వాత అండ్ మిగతా నెటిజన్స్ మాత్రం ఎలా స్పందిస్తున్నారు అంటే, ఇవాళ రేపు పుట్టుమచ్చలు తీసుకోవడం పెద్ద విషయమా, ఎన్నెన్ని స్కిన్ ట్రీట్మెంట్లు వచ్చాయి ఒంటికి, ఆ విధంగా తను ఏదో తీసేసుకొని ఉంటాడు అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంతటితో ఇక వాళ్ళ పోరాటం ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. 9 ఏళ్లుగా నిరంతరం శ్రమించారు. కోర్టు కేసులు అండ్ అలాగే లాయర్ ఖర్చులు ఇవన్నీ కూడా వాళ్ళకి అదనంగా ఖర్చు అయిపోయాయి. కానీ మొత్తానికైతే ధనుష్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని మద్రాస్ హైకోర్టు నిన్నే ఈ కేసుని కొట్టిపడేసింది. థ్యాంక్ యూ సో మచ్.